తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఏంటి గౌతమ్ గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఆకాశంలో ఉన్న చుక్కల్ని నేల మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటండి, మీకు కూడా నేను అలసైపోయానా? మరి లేకపోతే ఏంటండి, మిమ్మల్ని అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండమని అన్నాను కదా. సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు చూసినా గానీ ఏదో పరధ్యానంలో ఉంటున్నారు. జీవితం మొత్తం ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తూ ఉంటారు. సిన్సియర్ ఆఫీసర్లకి సస్పెన్షన్ అనేది కామన్. కానీ నేను అది కామన్గా తీసుకోలేకపోతున్నాను. గౌతమ్ గారు, ఒక చిన్న మాట, కోపడద్దు. సరే చెప్పండి. సీరియస్గా కూడా చూడొద్దు. అలాగే. కాదని చెప్పొద్దు. అలా ఎలా? అంతేనండి. అది కాదండి, మీరు చెప్పేదేంటో తెలియకుండానే నేనెలా మాటిస్తాను? ముందు అదేంటో చెప్పండి. అవునో కాదో తర్వాత చెప్తాను. లేదండి, ముందు మీరు మాటిస్తేనే నేను చెప్తాను. కుదరదండి. అలా అనకండి. మీరు అనుకుంటే చేస్తారు. అది మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది కాదు. అయినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తానా? అసలు చేయను కదా. ఏం చేసినా అది మీ మంచి కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసమే చేస్తాను కదా. సో మాటివ్వండి. ఏం చేసినా అది మీ మంచి కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసమే చేస్తాను కదా. సో మాటివ్వండి. సరే, ఏంటో చెప్పండి. సరదాగా అలా బయటికి వెళ్దాం. మీ మనసు మారిపోతుంది, మీ మూడ్ కూడా మారిపోతుంది. పదండి. ఎక్కడికండి? నేచర్లోకి. ఎందుకు? నేను నేచురల్ బ్యూటీ అని మీరే అంటుంటారు కదా, అలా వెళ్ళి సరదాగా పానీపూరి ఏదైనా తినేసొద్దాం. పానీపూరినా? అవునండి, పానీపూరి అనే ఒక పవిత్రమైన పదార్థం ఉంటుంది కదా. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ గరిట పవిత్రం, ఆ పక్క నుండి మురికి కాలువ ఇంకా పరమ పవిత్రం. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి ప్లేస్కెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం కూడా పవిత్రం అయిపోతాం. అదిగో నవ్వొచ్చింది కదా. మిమ్మల్ని ఇలా నవ్వించాలని సరదాగా బయటికి రమ్మంటున్నాను. లేదులేండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. వస్తే కదా ఇంట్రెస్ట్ ఉందో లేదో అని తెలిసేది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆమీర్ ఖాన్ చెప్పినట్టు పానీపూరి తింటుంటే పొట్ట నిండిపోతుంది కానీ మనసు నిండదు. రండి, కాస్తైనా మనసు నింపుకొని వద్దాం. రేపు కోర్టు సెషన్ ఉంది కదండి. మీరు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి. వాదించేది మీరు కాదు కదా. మీరు జస్ట్ బోన్లో నుంచుంటే చాలు. మీ అత్తయ్య కదా వాదించేది. అది కాదండి. మీరేం మగాళ్ళండి. ఒక అమ్మాయి పానీపూరి తిన్నావంటే అమరీష్ పూరిలాగా ఫేస్ పెట్టారు. ఏమండోయ్, డబ్బులు నేనే ఇస్తానులేండి, మీరు రండి చెప్తాను. అరే రే, కదలరేంటి? అయినా మీరు నాకు మాట ఇచ్చారు. రండి, ముందు రండి. రండి గౌతమ్ గారు.
మృణాల్ని కాఫీ తీసుకో. ఏంటి నాకే? అవును, ఏంటి వదినా కొత్తగా ఈ సపర్యలేంటి? ఏం లేదు. నువ్వు కేసు విషయంలో చాలా కష్టపడుతున్నావు కదా, కాస్త కాఫీ ఇస్తే నువ్వు రిలాక్స్ అవుతావని తీసుకొచ్చాను. అవునా? గ్రేట్ వదినా, ఆడపడుచు గురించి బాగానే ఆలోచిస్తున్నావే. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలా కేసులు వాదించాను. అందుకు రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాను. ఇంతవరకు కనిపించని నా కష్టం ఈరోజు నీ కొడుకు కేసు వాదిస్తున్నాను కాబట్టి కనిపించిందా? అయ్యో, అదేం లేదు మృణాల్ని. నీ మీద నాకెప్పుడు సదుద్దేశమే ఉంటుంది. నాకు తెలుసులే వదినా, నువ్వెందుకు ఇలా కాఫీ తీసుకొచ్చావు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. సర్లే, నా కష్టాన్ని ఇప్పటికైనా గుర్తించినందుకు థ్యాంక్స్. ఏంటి వదినా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏదైనా మాట్లాడాలా? మృణాల్ని, నేను కన్నది 2 కొడుకులనైనా మిగిలింది మాత్రం ఒక్క కొడుకే. నా పెద్ద కొడుకుని ఎలాగో కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు గౌతమ్ కూడా హ్యాపీగా ఉండేలా చూసుకోకపోతే నా జీవితమే వ్యర్థం. నా గౌతమ్ చాలా మంచివాడు. వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. డ్యూటీ కోసం వాడు ఎవరినైనా ఎదిరిస్తాడు, ఏ బంధాలకైనా తలొక్కడు. వాడు మీ విషయంలో కూడా దురుసుగా ప్రవర్తించాడు, కానీ కావాలని అలా చేయలేదు కదా. వాడొక్క డ్యూటీ విషయంలో తప్ప అందరి మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ కుటుంబం సంతోషమే వాడి సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. దయచేసి వాడు చేసిందేవి నీ మనసులో పెట్టుకోకు. ఈ కేసు నుంచి వాణ్ణి ఎలాగైనా బయటపడేవా?